గైస్ మీకు చూస్తుంటే నోరూరిపోతుంది కదా, ఇవేంటో గెస్ చేయగలరా? ఎస్, ఇవి పొన్నగంటి పూరీలు. సో ఈ పొన్నగంటి కూర పూరీలు ఎట్లా చేయాలో చూపిస్తాం. యాక్చువల్లీ పొన్నగంటి కూర పూరీలు సరే కానీ వీటి యాక్చువల్ పేరు ఏంటంటే పొన్నగంటి కూర మసాలా పూరి. సో ఇవి ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయస్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పొన్నగంటి కూరని కాడలు తీసేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీన్ని మిక్సీలో పెట్టేసి జీలకర్ర, అల్లం, ఇంకా వెల్లుల్లిపాయ వేయాలి, ఇంకా పచ్చిమిర్చి. సో ఇదంతా మిక్స్ అయిపోయాక దీన్ని ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో ఇట్లా మంచి చపాతీ పిండిలాగా అయినాక దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇది రోల్ చేసే వరకు ఒక బాండీలో నూనె వేసుకొని దాన్ని కాగనియాలి. దాని తర్వాత ఈ పూరీని దానిలో వేసి మంచిగా పొంగనియాలి. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. సో దీన్ని ఇక్కడి నుంచి ఇట్లా వేసుకున్నాం అన్నమాట. సో చూడండి, ఇట్లా పొంగాలి మంచిగా, ఇట్లా మెల్లగా ట్యాప్ చేయాలి. సో కొంచెమైనా పొంగుతుంది, దాని పొంగకపోయినా ఏం కాదు, ఇట్స్ ఓకే. సో ఇప్పుడే పెట్టాం కాబట్టి నూనె పొంగట్లేదు. సో దీన్ని కాసేపు ఫ్రై చేయించినాక తిప్పాలి. సో తిప్పినాక ఎట్లా అంటే చూపిస్తాం. సో ఇప్పుడు ఎంత బాగుంది చూడండి. ఇట్లా అయిపోయినాక నూనె ఇట్లా ఇట్లా కార్నర్కి పట్టుకొని మంచిగా డ్రైన్ అవ్వనియాలి. సో ఒక హాట్ ప్యాక్ తీసుకొని దాని లోపల టిష్యూ వేసేసి పూరి వేసేస్తే కంప్లీట్. సో దీంతో బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పూరి కూర. మీకు పూరి కూర ఎట్లా చేయాలో తెలుసు కదా. సో పూరి కూరతో పాటు మన పొన్నగంటి కూర మసాలా పూరి అద్భుతమైన కాంబినేషన్. సో లెట్స్ టేస్ట్ ఇట్ నౌ. ఒకవేళ మీకు ఎట్లా చేయాలో తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తా. సో బీ ఫాలోయింగ్. సో ఇప్పుడు మన ఎమ్మి పొన్నగంటి కూర పూరిని టేస్ట్ చేసి చూద్దాం. సో చూడండి, ఇప్పుడు ఎమ్మి మన పూరి కూరలో మన పొన్నగంటి కూర పూరిని పెట్టుకొని టేస్ట్ చేసి చూద్దాం. చాలా ఎమ్మిగా ఉంది. సో మీరు దీన్ని ఎప్పుడైనా ట్రై చేసి చూడాలి. ఇట్లాంటి అద్భుతమైన వీడియోని, ఇంకా ఇట్లాంటి అద్భుతమైన పూరిని ఎప్పుడు తినుంటారు కదా, అలాంటే మీరు రీచెక్ కూడా చేసుకోండి. మా వీడియో తప్ప మీకు మొత్తం యూట్యూబ్లో అయినా ఎక్కడైనా మీకు ఈ పొన్నగంటి పూరి కనిపించదు. సో